జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామ, పద. నాన్న రా 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 రా. కమాన్ కమాన్ కమాన్. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా నాన్న. నువ్వు లేకుంటే ఇల్లంతా బోసిపోయింది తెలుసా? నాన్న విహారీ, కొత్త స్కూల్ కదా, ఎలా ఉంది? మంచిగా ఉందా? మమ్మీ, స్కూల్ విషయం పక్కన పెడితే ఉదయం వీడిని స్కూల్కు పంపించేటప్పుడు వీడి ఏడ్చే ఏడుపుకి శ్యామ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి ప్రేమ అలాగే ఉంటుంది నాన్న. పిల్లాడు స్కూల్కి వెళ్ళనని మారం చేసినప్పుడు వాణ్ణి అలాగే వదిలేస్తే రేపు వాడి భవిష్యత్తు ఏమైపోతుందోననే భయం ఆ తల్లి భయమే పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. శ్యామ, నువ్వేం భయపడకమ్మా. మన విహారీ చాలా బాగా చదువుకుంటాడు. చదువుతా కదా నాన్న? అవును, ఈరోజు స్కూల్లో టీచర్స్ ఏం చెప్పారు? చెప్పు నాన్న, స్కూల్లో ఏం చెప్పారు? వాళ్ళేం చెప్పారు? నువ్వేం నేర్చుకున్నావు? తాతయ్య నాన్నమ్మ అడుగుతున్నారు కదా, చెప్పు నాన్న. చెప్పమ్మా. ఈరోజు మీ టీచరు ఆ అంటే ఏం చెప్పారు? ఆ అంటే అమలాపురం. అయ్యయ్యో, అది కాదు నాన్న. ఆ అంటే అమ్మా. వాళ్ళ అమ్మ అనే చెప్పారు తాతయ్య, కానీ అది తప్పు. ఆ అంటే అమ్మ కాదు, అమలాపురం అని నేను ఇంతకు ముందు చాలాసార్లు టీవీలో విన్నాను తాతయ్య. అఖిల్ బాబు, వీడు స్కూల్లో చెప్పింది పక్కన పెట్టి టీవీలో చూసింది చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇలా అంటున్నాడు? నువ్వేం బాధపడకమ్మా. వాడు ఈరోజే కదా స్కూల్కి వెళ్ళింది. పోను పోను వాడికి అన్నీ తెలిసొస్తాయి. తీసుకువెళ్ళి వీడికి తినడానికి ఏమైనా పెట్టు. వెళ్ళు నాన్న. వెళ్ళానా? పద. ఆ ఇంటి గుట్టు తెలుసుకున్నావా? అక్కడ సిచ్యువేషన్స్ మనకి అనుగుణంగానే ఉన్నాయా, లేక మన చేయి దాటిపోతున్నాయా? తెలుసుకున్నాను మేడం. ఆ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం వివరంగా అడిగి మరీ తెలుసుకున్నాను. అంతా మీరనుకున్నట్టే జరుగుతోంది. అంటే ఆ విహారిగాడు ఆనంద్ గజపతి వర్మ ఇంటి రూపురేఖలే మార్చాడంటావు? అవును మేడం. వాడితో ఒక్క క్షణం ఉంటే చాలు, ఇంట్లో వాళ్ళందరి మొహాల్లో నవ్వు లేకుండా షాకుల మీద షాకులు ఇస్తున్నాడంట. ఈ ఐశ్వర్యకి కావాల్సింది అదే కదా. శ్యామ వాళ్ళ మొహాల్లో చిరునవ్వు లేకుండా చేయాలని నేను ఎత్తుకి పై ఎత్తు వేసి వాళ్ళని బిజినెస్లో దెబ్బ కొట్టి నా మాటలతో ఇంటిని ముక్కలు చేశాను. అప్పుడు వాళ్ళు ఆస్తి అంతస్తులు మాత్రమే కోల్పోయారు. కానీ నేను చెరిపేయాలనుకున్న చిరునవ్వు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అదే చిరునవ్వుతో పోగొట్టుకున్న ఆస్తి అంతస్తులు సంపాదించుకున్నారు. వీడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఒకటయ్యారు. అలాంటి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలంటే నాకున్న ఒకే ఒక ఆయుధం ఆ విహారీ. వాడు చేసే చేష్టలే
వాళ్ళకి భయం పుట్టించాలి. ఆల్రెడీ వాళ్ళకి భయం పుట్టేసింది మేడం. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే టీచర్ చెప్పిందైనా చెప్తారు, లేకపోతే గుర్తు లేదనైనా చెప్తారు కదా మేడం. అవును, ఆ రెండిటిలో ఏదో ఒక సమాధానం చెప్తారు. కానీ ఆ విహారీగాడు వింతగా సమాధానం చెప్తున్నాడట మేడం. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన వెంటనే ఈ రోజు స్కూల్లో ఏం చెప్పారు, నువ్వేం నేర్చుకున్నావు నాన్న అని అడిగితే ఆ అంటే అమలాపురం అని చెప్తున్నాడంట. ఆ అంటే అమలాపురం కాదు నాన్న, అమ్మ అని చెప్తే స్కూల్లో కూడా అమ్మ అనే చెప్పారు. కానీ అంతకు ముందే ఆ అంటే అమలాపురం అని నేను టీవీలో విన్నాను, అదే కరెక్ట్ అని చెప్తుంటే వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట మేడం. అంతేకాదు మేడం, వాడు స్కూల్కెళ్ళిన మొదటి రోజే దొంగతనం చేశాడంట. ఏంటి, దొంగతనం చేశాడా? అవును మేడం. వాడితో చదువుకునే పిల్లల దగ్గరుండే పెన్సిల్స్ ఎత్తుకొచ్చేశాడంట. ఈ విషయం శ్యామకి తెలిసి బోరు నేడ్చిందంట. అయినా వాడికి అన్ని దొంగ బుద్ధులే అబ్బాయి, అవే చేస్తున్నాడు. నేననుకున్నట్టే ఆ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. నువ్వీ మాటలు చెప్తుంటే నా చెవుల్లో తేనె పోసినంత హాయిగా ఉంది. ఆ విహారీగాడు చేసే పనులకి వాళ్ళందరూ కుమిలి కుమిలి ఏడవాలి. వాడి ప్రవర్తన చూసి బాధపడాలి. వాళ్ళ బాధే నాకు ఆనందాన్నిస్తుంది. వాళ్ళు పెట్టే కన్నీళ్లే నాకు సంతోషాన్నిస్తాయి. నువ్వు ఇలాగే అక్కడ ఏం జరిగినా నాకు వెంటనే చెప్తూ ఉండు. అలాగే మేడం. మేడం, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.